నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. గురురాజాలో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు. భవన నిర్మాణ సంక్షేమ రంగానికి కేటాయించిన నిధులు చెల్లించాలని కోరుతూ ధర్నా. రైతులు ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించిన వ్యవసాయ శాఖ అధికారులు. బనగానపల్లి ఎస్ఆర్టీసీ కాలువలో వాహనం బోల్తా, సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్జీదారునికి సరైన ఎండార్స్మెంట్ ఇస్తూ రసీదు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి గల కారణాలకు సంబంధించి దాదాపు 10 అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. 24 గంటల లోపల పరిష్కరించాల్సిన 3 ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బియాండ్ ఎస్ఎల్ఎల్లో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిఈఓ కార్యాలయానికి సంబంధించి 24 గంటల నుండి 48 గంటల లోపల ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నీ ఈ రోజే క్లియర్ చేయాలని, లేని పక్షంలో బియాండ్ ఎస్ఎల్ లోకి వెళ్తాయని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో 170 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వస్తా శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇంట్రా స్కూల్ గర్ల్స్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను స్కూల్ డైరెక్టర్ శేక్షావల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ వస్తారాణి, వైస్ ఉపాధ్యక్షురాలు గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న అతిథులుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ క్రీడా పథకాలను ఆవిష్కరించి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతర్ పాఠశాలలో భాగంగా బాలికలకు ప్రత్యేకంగా ఈ సర్కిల్ క్రికెట్ క్రీడను 14 బృందాలుగా ఏర్పాటు చేసి ఘనంగా ఈ క్రీడలు నిర్వహించినట్లుగా చైర్మన్ దస్తగిరి రెడ్డి తెలిపారు. బాలికలకు అన్ని రంగాల యందు మమేకం చేస్తూ విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని వివరించారు. అతిథులు మాట్లాడుతూ గర్ల్స్ కు ప్రత్యేకంగా ఈ క్రీడలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని, ఇటువంటి క్రీడలు నిర్వహించడం వలన అమ్మాయిలు శారీరక దృఢత్వం కలిగి ఒత్తిడి తగ్గి మేధస్సు వికసించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అతిథులు విజేతలకు మొమెంటోతో పాటు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ను అందజేసి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ సెక్రటరీ నాగరాజు, భరత్ రెడ్డి, ఓబులెస్, రాజేష్ పాల్గొన్నారు. డాక్టర్ వసుధారెడ్డి గారు, డాక్టర్ మాధవి గారు, మీడియా టీచర్స్ అండ్ చిల్డ్రన్, మీకు తెలుసు మీ స్కూల్ స్ట్రెంత్ సుమారుగా 4300 మంది పిల్లలు. ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. 6th క్లాస్ టు 9th క్లాస్ వరకు గర్ల్స్, మీకు 14 పీఈటీస్ ఉన్నారు.
14 పీఈటీస్ 14 టీమ్స్గా ఫామ్ చేశారు. చాలా సంతోషం. ఆటలు బాగా ఆడాలి. ఆటలు ఆడినప్పుడే మనిషి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుందో అప్పుడు మీరు స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇప్పుడే మీ పెద్దన్నయ్య చెప్పినట్లు మీకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఒకరు మీ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఒక ఆయన ఇన్స్టిట్యూట్, ఒక ఆయన స్కూల్. కాబట్టి చెప్పినట్టు క్రికెట్ అనేటువంటిది అన్ని గేమ్స్ కూడా జనరల్గా క్రికెట్ అంటే అమ్మాయిలు ఎంకరేజ్ చేయరు. కాబట్టి ఈ రోజులు మారాయి. మీరు కూడా చక్కగా ఆడాలి. మనకు చిన్న గ్రౌండ్ ఉంది, ఇక్కడ గ్రౌండ్ ఉంది, అక్కడ గ్రౌండ్ ఉంది. సో ఇది కంటిన్యూ చేయండి. ఏదో ఆర్గనైజ్ చేస్తున్నాను దాని కొరకైనా కాకుండా డైలీ వీక్లీ అట్లీస్ట్ ప్రతి క్లాస్కు 1 లేదా 2 సార్లు పీఈటీ వచ్చేటట్టుగా మేము టైం టేబుల్ డిజైన్ చేసుకుంటే చక్కగా ఆడితే ఆరోగ్యమైనటువంటిది ఉంటుంది. మౌలాలి గారు వాళ్ళ పర్యవేక్షణలో మీకు ఎడ్యుకేషన్తో పాటు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ హెల్దీ వే కూడా నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నా స్కూల్ డేస్ నాకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు రానున్న పరీక్షల్లో నంద్యాల జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తీసుకున్న చర్యల మేరకు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. స్టడీ అవర్స్ ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించవలసి ఉంది. అయితే నేడు జిల్లా కలెక్టర్ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 2 ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు కావడంతో, అలాగే 100 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 35 మంది హాజరు కావడంతో గైర్హాజరైన 2 ఉపాధ్యాయులకు సోకాస్ నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. పోయిన సంవత్సరము మన నంద్యాల జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 19వ స్థానము 85.6% తో ఉంది. సో ఈసారి మన నంద్యాల జిల్లా టాప్ 10 లో ఉండాలి. అందులో భాగంగానే 10వ తరగతి పరీక్షా ఫలితాలు బాగా రావడం కోసం మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఉదయం 8 నుంచి 9 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ పెట్టడం, మన రాష్ట్ర ప్రభుత్వము 100 days ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం వంటి కార్యక్రమాలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అయితే ఈ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను విస్తృతమైన పర్యటన చేస్తున్నాను. ఈ రోజు ఆకస్మికంగా పాణ్యం గవర్నమెంట్ హై స్కూల్ సందర్శించడం జరిగింది. 8:30 వరకు కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేయలేదు. 8 నుంచి 9 వరకు జరగాల్సింది. 8:30 అయినా కూడా టీచర్స్ 2 కూడా తెలుగు ఉంది, తెలుగు 2 టీచర్స్ రాలేదు. పిల్లలు కూడా చాలా తక్కువ మంది, 20-25 మంది మాత్రమే పిల్లలు కూడా ఉన్నారు. సో అందుకు ఆ 2 తెలుగు టీచర్స్ కూడా షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులతో మీటింగ్ కండక్ట్ చేసి అందరికి కూడా జాగ్రత్తలు తెలియజేసి 10వ తరగతి పరీక్షా ఫలితాలు 90% మించి రావాలి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన జిల్లా టాప్ 10 లో ఉండేటట్టుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. టాప్ 10 లో ఉంటుంది. అందులో భాగంగా పిల్లల్లో ఎవరైనా వెనుకబడిన పిల్లలను గుర్తించి వాళ్లకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం, తర్వాత వాళ్లకు టీచర్స్ వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళు అట్లీస్ట్ కనీసం 35 మార్కులతోనే పాస్ కావాలంటే ఏం చేయాలి అన్నది కూడా ఆ పాఠశాలలోనే టీచర్లు చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకొని పిల్లలందరూ కూడా పాస్ అయ్యేటట్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ రంగానికి కేటాయించిన నిధులను చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లకు నిధులు ఇవ్వాలని పలు సమస్యలతో నంద్యాల జిల్లా కార్యాలయం ఎదుట ఏపీ బిల్డర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగానికి నిధులు కేటాయిస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పి నేడు నిర్లక్ష్యం వహించడం సరికాదని, వెంటనే నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయినా కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఇసుక రీచ్లు ఎక్కడ లేవు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు ద్వారా దాదాపుగా నెలకు 5.5 కోట్లకు పైగా లాభాలు ఆర్జించడం జరుగుతుంది. అయితే మీద ఆధారపడినటువంటి కార్మికులు కుటుంబాలు 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇసుకను అన్లోడింగ్ చేసేటువంటి కార్మికులు దాదాపుగా 200 కుటుంబాలు ఉన్నాయి. దీనిపైన దాదాపు 20 సంవత్సరాల వారి పనిచేస్తున్నారు. అటువంటి కార్మికులు ఈ రోజు డంపింగ్ యార్డులో ప్రొక్లైన్ ద్వారా అన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికైనా కానీ మంత్రి ఫరూక్ గారు స్పందించి ఖచ్చితంగా నంద్యాల ఉన్నటువంటి కార్మికులను వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిఐటిగా ఈ రోజు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సంక్షేమ బోర్డును, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమం బోర్డు సంబంధించి నిర్వీర్యం చేసే కుట్రను 12-14 జీవోను తెచ్చి ఈరోజు సంక్షేమ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దాన్ని వెంటనే రద్దు చేసి సంక్షేమ రంగంలో వాడుకున్నటువంటి డబ్బులను వెంటనే సంక్షేమ రంగానికి చెల్లించాలని చెప్పేసి, అట్లాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్లకు వెంటనే బడ్జెట్ కేటాయించి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యం ఈరోజు ధర్నా నిర్వహించింది. గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగానికి డబ్బులు కేటాయిస్తాం, సంక్షేమ రంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు సంక్షేమ రంగానికి ఏ ఒక్క రూపాయి ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగాన్ని డబ్బులు సంక్షేమ రంగానికి కేటాయించి వారిని ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా నిర్వహించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటి కాకపోతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో మన సిఐటి జిల్లా నాయకులందరూ ఆయన మాటలతో బాగా ధర్నా సక్సెస్ఫుల్ చేసినారు. ఇసుక మెయిన్ ఉచిత ఇసుక ఇస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ఈ ఇసుక ప్రకృతి వల్ల వచ్చే ఇసుకనే వీళ్ళు ఫ్రీగా ఇవ్వకపోతే వాళ్ళు అవి ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల మండల పరిధిలో రబీ సీజన్ ప్రారంభమైనదని, రైతులు ఇప్పటికే జొన్న, మినుములు, పొగాకు, వరి పంటను సాగు చేస్తున్నారని, అయితే రైతులు పంట నమోదు చేసుకోవాలని నంద్యాల వ్యవసాయ శాఖ అధికారి కోరారు. పంట నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల మండలము వ్యవసాయ శాఖ తరఫున రైతు సోదరులందరికీ తెలియజేయడం అనగా ఖరీఫ్ సీజన్ లో నంద్యాల మండలంలో పూర్తయినది. ఖరీఫ్ లో సాగు చేసిన పంటలన్నీ కోయడం అయిపోయినది. మొత్తము అన్ని సక్సెస్ఫుల్ గా వ్యవసాయ శాఖ ద్వారా పంట నమోదు కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా రబీ సీజన్ మనకు మొదలైంది. రబీలో నంద్యాల మండలంలో సాధారణ విస్తీర్ణము 6,595 హెక్టార్లు ఉంది. ఇప్పటికీ మన నంద్యాల మండలంలో 3,200 హెక్టార్ల వరకు వివిధ పంటలు సాగు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా జొన్న 1,200 హెక్టార్లలో, అదేవిధంగా మినుము 1000 హెక్టార్లలో, అదేవిధంగా పొగాకు 300 హెక్టార్లలో సాగైంది. అదే ఇంకా మనకు రబీలో ప్రధానంగా వరి సాగు చేయడం జరుగుతుంది. వరి నాట్లు ఇప్పుడిప్పుడు మొదలైనాయి. మనకు దాదాపుగా 2,000 హెక్టార్ల వరకు వరి రబీలో సాగు చేయడం జరుగుతుంది. ఈ సాగు చేసిన పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ ద్వారా పంట నమోదు కార్యక్రమం కానీ ప్రారంభమైంది. ఆల్రెడీ దాదాపు ఒక 15-20 రోజుల నుంచి పంట నమోదు కార్యక్రమం కానీ మా క్షేత్రస్థాయి సిబ్బంది నమోదు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు దాదాపుగా 40% పంట నమోదు కార్యక్రమం కానీ పూర్తయింది. అదే కావున రైతు సోదరులందరూ వాళ్ళు సాగు చేసిన పంటలను ఖచ్చితంగా పంట నమోదు చేయించుకోవాలి. అందుకు గాను వారికి సంబంధించిన రైతు సేవా కేంద్రానికి సందర్శించి వారి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, తర్వాత మొబైల్ తీసుకొని వెళ్తే వారి పంటను నమోదు చేయడం జరుగుతుంది. పంట నమోదు చేసుకోవడం ద్వారా రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మనకు పంట నమోదు ద్వారానే రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఏమంటే రేపు పంట నష్టం ఏం జరిగినా పంట నష్టం రావడానికి కానీ, అదేవిధంగా మార్కెట్లో ఏ పంటకైనా మద్దతు ధర లేనప్పుడు పంట ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలన్నా ఈ వారి పంటను ఈ పంటలో నమోదు చేసుకొని ఉండాలి. కాబట్టి రైతు సోదరులు కంపల్సరిగా అంటే తప్పనిసరిగా వారి పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలువలో సోమవారం టాటా సుమో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులను పోలీసులు స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సురేష్ అనే వ్యక్తి తన కూతురు సాయి చంద్రికను మోడల్ స్కూల్ నుండి ఇంటికి తీసుకువస్తూ తన కూతురుతో పాటుగా మరో 8 మంది విద్యార్థులను తీసుకువస్తుండగా వాహనం బోల్తా కొట్టింది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులు విద్యార్థులను ఎస్ఆర్బీసీ కాల్వ నుండి సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదానికి కారణం సురేష్ మద్యం సేవించి ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. గురురాజాలో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు. భవన నిర్మాణ సంక్షేమ రంగానికి కేటాయించిన నిధులు చెల్లించాలని కోరుతూ ధర్నా. రైతులు ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించిన వ్యవసాయ శాఖ అధికారులు. బనగానపల్లె ఎస్ఆర్బీసీ కాలువలో వాహనం బోల్తా, సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.